ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మనందరము కూడా లైఫ్లో చాలా వరకు కొన్నిసార్లు నిరుత్సాహానికి, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాము. మరి యోబు గ్రంథం చూసినట్లయితే 29వ అధ్యాయంలో 11వ వచనంలో యోబు గారు ఇలా అంటున్నారు: నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారికి నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును పెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కనులనైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, ఇలా నేను ఎన్నో గొప్ప పనులు చేశాను అని చెప్పి యోబు గారు తన గురించి తను ఇదవుతున్నారనమాట, బాధపడుతున్నారు. అయితే ఆయన మరలా ఇలా చెప్తున్నారు. 30వ అధ్యాయంలో దేవుణ్ణి ఇలా అంటున్నారు: నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు, మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును. మెడ చుట్టూ నుండు నా చొక్కాయి వల్లే అది నన్ను ఇరికించుచున్నది. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను. నేను ధూళియు బూడిదయు నైనట్లున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమీ నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరిచూచున్నావు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి. నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు. గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకొని పోజేయుచున్నావు. తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను. మరి బైబిల్లో మనం చూసినట్లయితే యోబు గారి గురించి మనం ధ్యానించినట్లయితే కొన్నిసార్లు ఆయన పరిస్థితి, నీవెంత గొప్పవాడవు అని మనుషులు అనడము, ఎంత అదృష్టవంతుడు అని అనడము, నీవు ఎంత నీతి న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నావు అని ఆయన గ్రహించడము, నేను ఎలాగున నా ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా ఉన్నాను అని ఆయన గమనించుకోవడం మనం చూస్తున్నాము. అదే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఆయన ఇలా అంటున్నారు: నా పరిస్థితి, నా స్థితిగతి ఇలా అయిపోయింది, నేను ఇలా బాధపడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను అని ఆయన వివరించడం మనం చూస్తున్నాం. మన లైఫ్లో కూడా మనము కొన్నిసార్లు చాలా వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. నేను మంచికి పోతే నాకు చెడు ఎదురవుతుందని కామన్ వర్డ్ మనం వాడుతూ ఉంటాం. మనం ఎదుటి వారికి మేలు చేయాలని, సహాయం చేయాలని, మనం ప్రతి ఒక్క ఉద్దేశంలోనూ, ప్రతి ఒక్క స్థితిగతిలోనూ మంచి దృష్టితో మనం ఉంటూ ఉంటాము. నీతి న్యాయ ప్రవర్తన కలిగి మనం ఉంటూ ఉంటాము. అయితే మనకేమవుతూ ఉంటుందంటే ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడము, బాధపడుతూ ఉండడము, మనుషుల అన్యాయాలు, మోసాలు సహించుకోలేకపోవడము, ఇంకా కొన్ని శ్రమలు మనల్ని చుట్టుముట్టడము, మనం ఎదుటి వారికి సహాయం చేయాలనుకుంటాము, కానీ మనమే ఇబ్బందుల్లో, సమస్యల్లో పడిపోతూ ఉంటాము. అలాగున చాలా సార్లు కూడా మనము బాధపడుతూ ఉంటాము. నేను ఇంత మంచిగా ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాను అని చెప్పి మనము రోధిస్తూ ఉంటాము. అయితే శ్రమ మేలుకేనండి. ఎందుకనంటే మరి శ్రమ పెట్టబడితేనే మనము మన లైఫ్లో మనము ఎవ్వరి వైపు చూడకుండా, అంటే మనుషులు ఈరోజు నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా గొప్పదానివి అని మనుషులు అన్నీ ఉన్నప్పుడు అంటుంటారండి. మన దగ్గర అన్నీ పోయినప్పుడు ఏం పాపం చేసుకున్నావో నీకు ఇలాంటి కర్మ పట్టింది అని అంటూ ఉంటారు. మరి ఎప్పుడూ కూడా మనము మన లైఫ్లో మనుషుల్ని లక్ష్య పెట్టేవారముగా ఉండకూడదండి.
నాకు తెలిసినంత వరకు. మనుషులను మనం ఎప్పుడు వారి పొగడ్తలు గాని, వారి గొప్పలు కానీ మనము లక్ష్య పెట్టేవారముగా ఉండకూడదు. మనము దేవుణ్ణి మాత్రమే మన దృష్టిలో ఉంచుకోవాలి. ఆయనకు మనం ప్రియ కుమారులుగా ఉన్నామా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా? ఆయనతో మనం సన్నిహితంగా ఉన్నామా? దీనిని మాత్రమే మన విశ్వాస జీవితంలో మనం లక్ష్య పెట్టేవారముగా ఉండాలి. ఎందుకనంటే మనుషులు ఈరోజు నువ్వు గొప్పోడివి అని అంటారు, రేపొద్దున అదే పెద్ద మేడ మీద నుంచి కిందికి తోసేస్తారు. ఎందుకనంటే మనుషులు ఎప్పుడూ కూడా ఒక స్థితిగతిలో ఉండరు. అలాగునే మనము కూడా ఎవరినైనా సరే గొప్ప స్థితిలో చూడకూడదు. ఎందుకనంటే అందరికంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన నడిపించిన బాటలో మనం నడుస్తున్నాం కనుక మనందరము కూడా మానవ మాతృలం కనుక మనం ఎవ్వరం కూడా ఒకరినొకరం హెచ్చించుకోకూడదు, ఒకరినొకరం గనపరచుకోకూడదు, ఒకరినొకరము మరి ఎక్కువగా ప్రేమించుకోనకూడదు. మనము ఏమి చేసినా క్రీస్తు మహిమార్థమై ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇలా నేను అబద్ధం ఆడను అని అంటున్నావు. ఎందుకు ఆ మాట అంటున్నావు? నీ తండ్రి నీకు నేర్పించిన విధానం అది. నువ్వు ఈ దొంగతనం చేయను అంటున్నావు, నువ్వు నీ పొరుగు వారిని ఆశించను అని అంటున్నావు. ఎందుకు అలా అంటున్నావు? అది నీ తండ్రి చెప్పిన ఆజ్ఞ. నీ పొరుగు వారిని ప్రేమించు, వారు నీకు అన్యాయం చేసిన, వారు నిన్ను దోచుకోవాలని అనుకున్నా, నిన్ను బాధ పెట్టాలనుకున్నా నువ్వు వారిని ప్రేమించు అని ప్రభువు చెప్పారు. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు. దానివల్ల నువ్వు ఒకానొక సమయంలో మేలు పొందుకుంటావు. అయితే నువ్వెందుకు అది చేస్తున్నావు? ప్రభు చెప్పారు కనుక చేస్తున్నావు. కనుక మనం ఏది చేసినా ఆయన మాట చొప్పున చేస్తున్నాం కనుక మన లైఫ్లో ఏ గొప్పతనమైనా ఏ మెప్పైనా పొందుకోవాలంటే సమస్త మహిమ ఆయనకే చెందేటువంటిగా ఉండాలండి. అందుకే మనం మనుషులను ఎప్పుడూ కూడా, మనుషులము మీరైనా నేనైనా, మనం మనుషులను ఎప్పుడూ కూడా మనము సన్మానించకూడదు, సత్కరించకూడదండి. నా ఉద్దేశంలో మనందరము కూడా సమస్త మహిమ దేవునికే చెల్లాలని, దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే అలాగుంటే వాక్యంలోనికి వస్తే కొన్నిసార్లు మన లైఫ్లో అలాంటి శోధనలు, అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. మరి గడియారం తిరిగేటప్పుడు రౌండ్గా తిరుగుతుంది కదండి. అలాగునే మన లైఫ్లో కూడా ఎదుగుదల, కృంగుదల, శోధన, మరలా ఎదుగుదల అలాగున ఎదురవుతూనే ఉంటుంది. అయితే నువ్వు ఒక శ్రమ పడ్డావు అని అంటే, దేవుని ద్వారా నువ్వు ఒక శోధన అనుభవిస్తున్నావు అని అంటే, ఆయన ఘాటులో నువ్వు ఉంటే నువ్వు కోల్పోయిన దాన్ని దేన్నైనా సరే తిరిగి రెండంతలుగా దేవుడు దయచేస్తాడండి. కనుక మనము ఏదేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నేను చావైనా బ్రతుకైనా నా బ్రతుకు కాలమంతా ఏది శాశ్వతం కాదు, నా బ్రతుకు కాలమంతా నీతోనే జీవిస్తానని మనము మన మనసులో, మన హృదయాలు తీర్మానం చేసుకొని ఉండాలండి. ఇంకొకటి, మీరు ఆయనతో ఎలాగున ఏకం అవ్వాలంటే, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు అన్నారు ఆయన. అలాగున మీరు ఎప్పుడైనా చూసే ఉండొచ్చు. ద్రాక్షావల్లి, ఒక తీగకు ద్రాక్షావల్లి ఎలాగునంటే ఇలా పెనవేసుకొని పోయి ఉంటుంది. మరి ఉదాహరణ, ద్రాక్షావల్లి అవసరం లేదు, మీరు బీరతీగ, బెండతీగ అలాంటి పెనవేసుకున్న అల్లుకుపోయిన చెట్లు చూస్తుంటారు కదండి. అవి ఎలా అంటే అల్లుకుపోయి ఉంటాయి అన్నమాట. విడదీయడము కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగున దేవునికి మనము అల్లుకుపోయి ఉండాలి. ఆయన నుంచి మనం వేరు చేయడానికి అవకాశం లేకుండా మన జీవితాలు ఉండాలి. అప్పుడు సాతాను కాదు కదా, సాతాను తాత కాదు కదా, ఎవరు దిగొచ్చినా కూడా మనల్ని ఆయన నుండి వేరు చేయలేరు. కనుక ఆయనతో మనం పెనవేసుకొని ఉండే భాగ్యము, ధన్యత ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి.